పాపులర్ మూవీ ఆఫ్ ది ఇయర్ 2023 గాను హాయ్ నాన్న చిత్ర దర్శకులు సౌర్యు గారు అవార్డు తీసుకోవడానికి మనతో పాటు ఉన్నారు. దానికన్నా ముందు ఆయన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఒక కూల్ హిట్ టాలీవుడ్ ఇండస్ట్రీకి మీరు ఇచ్చారు. సో చాలా ప్లెజెంట్గా అనిపించింది మూవీ. ఈ మూవీకి మీరు పొందిన కాంప్లిమెంట్స్తో పాటు అదనంగా వస్తున్న అవార్డ్స్ మీకు ఎలాంటి తృప్తినిస్తున్నాయి? చాలా హ్యాపీగా ఉందండి. అంటే అందరు చెప్పేది అవార్డ్స్ ఎప్పుడు ప్రోత్సాహం కాబట్టి అట్లానే ఫీల్ అవుతున్నాం. చాలా అవార్డ్స్ వచ్చాయి హాయ్ నాన్నకి, బట్ సాక్షి ఇట్స్ లైక్ తెలుగు అవార్డ్ వాట్ వీఆర్ రిసీవింగ్. ఫిల్మ్ ఫేర్ లా కాదు, లేకపోతే సైమా లా కాదు, మోర్ ఆఫ్ తెలుగు అవార్డ్స్ కాబట్టి ఐ ఫీల్ రియలీ హ్యాపీ టు బి హియర్. సో 2023కి గాను మీ మూవీకే 4 అవార్డులు వచ్చినాయి, బెస్ట్ యాక్ట్రెస్ అండ్ మీకు అలాగే మ్యూజిక్ కి సంబంధించి. సో ఎలా అనిపించింది ఒక చిత్రానికి ఇన్ని అవార్డు? చాలా ఆనందంగా ఉందండి, చాలా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ నాని గారు రాలేకపోయారు, బట్ కాన్స్టెంట్లీ నా తోటి ఆయన అప్డేట్ చేసుకుంటానే ఉన్నారు ఏమవుతుంది ఏంటి అని చెప్పి. హీఈస్ వెరీ హ్యాపీ. నాకన్నా మృణాల్ ఇస్ వెరీ హ్యాపీ. ఎవ్రీ వన్ ఆర్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ వీఆర్ రిసీవింగ్. సో హాయ్ నాన్న చిత్రం విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క హార్ట్ టచింగ్ పాయింట్, ఒక సీన్, ఇట్లా కనెక్టింగ్ ఇవి ఉంటాయి కదా. మీ వరకు మీకు ఏది ఈ చిత్రంలో బాగా నచ్చిన పార్ట్ అంటే ఏం చెప్తారు? పాపతోటి నానిగారు ఎమోషనల్ సీక్వెన్సెస్ అన్ని నన్ను అడిగితే అది చాలా మనసు పెట్టి రాసుకున్న సన్నివేశాలు అవి. సో ఐ ఫైండ్ అడిగితే అలా బయాస్డ్ కొంచెం చెప్పాలి అంటే వాళ్ళిద్దరికి మధ్య ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఏదైతే ఉందో ఐ ప్రిఫర్ దాట్. అండ్ ద మదర్ అండ్ డాటర్ బాండింగ్ కూడా ఐ ప్రిఫర్ అండి. సో ఈ ఈవినింగ్ మీకు కలర్ఫుల్ గా ఉండాలి, మోస్ట్ మెమరబుల్ గా ఉండాలి, ఇలాంటి మంచి చిత్రాలు మీరు ప్రేక్షకులకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.